నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా? రాజకీయ పార్టీలో ఆ దిశగా పావులు కదుపుతున్నారా? మరోసారి ఎన్నికలకి రంగం సిద్ధమైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని అందరూ సిద్ధం కావాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ వేదికగా పిలుపునిచ్చారు. దీనికి కారణం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడమే. నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ సుమోటోగా కేసు విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈ తీర్పు తర్వాత బీఆర్ఎస్ లో ఉత్సాహం కనిపిస్తోంది. ఉప ఎన్నికలకు రెడీ అయిపోవాలని అంటున్నారు. కానీ నిజంగా ఆ పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికలకు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉందా అంటే బీఆర్ఎస్ నేతలు కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి కేడర్ ఇప్పుడు ఏమాత్రం ఎన్నికల మూడ్ లో లేదు. చాలా మంది నేతలు పొలిటికల్ సర్వైవర్ కోసం ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే సగం మంది కేడర్ పక్క చూపులు చూస్తున్నారని, వారి లక్ష్యం స్థానిక ఎన్నికలేనని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇటీవల పిలుపునిచ్చిన కొన్ని ఆందోళనలను పార్టీ కేడర్ ఎవరు పట్టించుకోలేదు. చివరికి కవిత అరెస్టు సమయంలో విడుదలైన సందర్భంలో చేయాలనుకున్న కార్యక్రమాలను కూడా అనుకున్న విధంగా చేయలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, కవిత అరెస్ట్, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక చోట్ల డిపాజిట్లు కోల్పోవడం వంటివి ఆ పార్టీ కేడర్ నైతిక స్థైర్యాన్ని గట్టిగానే దెబ్బతీశాయి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయి. మరి ఈ 10 సీట్లలో బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇచ్చే నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయంటే చెప్పడం కష్టం. బలమైన నేతల కొరత ఉంది. అధికారంలో లేకపోవడం పెద్ద మైనస్. కాంగ్రెస్ పార్టీకి అధికారం ప్లస్, పైగా బీజేపీ రేంజ్ లో ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తామే ప్రతిపక్షం అని అంటున్నారు. ఇప్పుడు ఎలాంటి ఉప ఎన్నికలు వచ్చినా బీజేపీ గట్టిగా పోరాడుతుంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం బీఆర్ఎస్ వ్యూహకర్తలకు తెలియనిదేం కాదు. అయినా ఉప ఎన్నికలకు రెడీ కావాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ అనుకుంటే తప్ప ఉప ఎన్నికలు రావా అంటే అనర్హత పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకర్ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లన్నీ స్పీకర్ ముందు పెట్టాలని సూచించింది. నిజానికి స్పీకర్ కార్యదర్శికి ఈ వ్యవహారంలో నామమాత్రమైన పాత్ర ఉంటుంది. పూర్తి అధికారం స్పీకర్దే. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తన వద్దకు వచ్చిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ ఒక్కరికే ఉంది. ఫలానా సమయంలోపు పరిష్కరించాలన్న రూల్ చట్టంలో లేదు. శాసన అధికారాల్లోకి కోర్టులు కూడా చొరబడలేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే కోర్టు నేరుగా స్పీకర్ కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అంటే స్పీకర్ నిర్ణయం మేరకు ఉంటుంది. 4 వారాల తర్వాత కోర్టు విచారణ జరిపినా స్పీకర్ను ఆదేశించలేదని చెబుతున్నారు. అయితే కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా అపీల్ పిటిషన్లు ఉండనే ఉంటాయి. అందుకే ఎమ్మెల్యేలపై అనర్హత అనేది బీఆర్ఎస్ చేస్తున్నంత సులువుగా అయ్యేది కాదని, కానీ కాంగ్రెస్ అనుకుంటే మాత్రం వచ్చేస్తాయని చెబుతున్నారు. ఉప ఎన్నికలు రావాలని కాంగ్రెస్ అనుకుంటే అనర్హత పిటిషన్లు ఆమోదించడం కన్నా ఎవరితో రాజీనామాలు చేయిస్తుంది, అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. అలా కాకుండా అనర్హత వేటు వేసే అవకాశాలు 1% కూడా ఉండవని అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుసు కాబట్టే బీఆర్ఎస్ పార్టీ మారకుండా ఉన్న తమ ఎమ్మెల్యేలకు మరింత భయం ఉండేలా ఉప ఎన్నికల గురించి ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయాల్లో వ్యక్తమైపోతుంది. రాజకీయాల్లో పండిపోయిన కేసీఆర్ లాంటి నేతలకు, ముఖ్యంగా ఉప ఎన్నికల రాజకీయాల్లో మాస్టర్స్ చేసిన కేసీఆర్ కు ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉందా లేదా తెలియదా అని బీఆర్ఎస్ క్యాడర్ కూడా సర్ది చెప్పుకుంటున్నారు.